భగవద్గీతలో కర్మయోగంలో ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు గురించి తెలుసుకోండి. మనస్సు అనేది ఇంద్రియాల కంటే ఉన్నతమైనది. బుద్ధి అనేది మనస్సు కంటే ఉన్నతమైనది. ఆత్మ అనేది బుద్ధి కంటే ఉన్నతమైనది. పూర్తి శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి. కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు ఇవి మూతబడి ఉంటాయి. కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు దేవుడితో ఆత్మ ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. అందువల్ల దేహ కలాపాల అధికార క్రమము ఇక్కడ వివరించినట్లుగా చివరకు పరమాత్మలోనే ముగుస్తుంది. దేహ కార్యం అంటే ఇంద్రియ కలాపాలని అర్థం వస్తుంది. ఇంద్రియాలను ఆపడం అంటే సమస్త దేహ కార్యాలను ఆపివేయడం అవుతుంది. కానీ మనస్సు చురుకుగా ఉంటుంది కనుక దేహము నిశ్శబ్దంగా ఉన్న, విశ్రాంతి తీసుకుంటున్నా అది పని చేస్తూనే ఉంటుంది. కలకన్నప్పుడు అది అలాగే చేస్తుంది. అయినా మనస్సును పైన బుద్ధి నిశ్చయంగా ఉంటుంది. బుద్ధికి పైన ఆత్మ ఉంటుంది. అందుకే ఆత్మను నేరుగా భగవంతుని సేవలో నెలకొల్పితే సహజంగానే ఇతర అధీన విషయాలు అంటే బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు అప్రయత్నంగా సేవలో నెలకొంటాయి. ఇంద్రియ భోగ విషయాలు ఇంద్రియాల కంటే మేలైనవి. మనస్సు ఇంద్రియ వస్తువుల కంటే మేలైనదని అందులో వివరించబడింది. అందుకే మనస్సును నేరుగా నిరంతరం భగవత్ సేవలో నెలకొల్పితే ఇంద్రియాలు ఇతర మార్గాల్లో మగ్నమయ్యే అవకాశము ఉండదు. ఇటువంటి మానసిక నైజము ఇదివరకే చెప్పబడింది. మనస్సు దివ్యమైన భగవత్ సేవలో నెలకొంటే తుచ్చమైన కోరికలతో నెలకొనే అవకాశము ఉండదు. అందుకే ఆత్మ అన్నింటికంటే అంటే ఇంద్రియ విషయాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కంటే ఉన్నతమైనది. కనుక నేరుగా ఆత్మ యొక్క సహజస్థితి అర్థం చేసుకోవడమే అన్ని సమస్యలకి మార్గం చూపిస్తుంది. బుద్ధి ద్వారా మనిషి ఆత్మ యొక్క సహజ స్థితిని తెలుసుకున్న తర్వాత మనస్సును సర్వదా కృష్ణ భక్తి భావనలో ఉండాలి. ఇంకా అతడు బుద్ధిని ఉపయోగించుకుని మనస్సును బలపరుచుకోవాలి. సంపూర్ణ భగవచ్చారణ గతిలోని అతడు బుద్ధిని ఉపయోగించి మనస్సును కృష్ణ భక్తి భావనలో నెలకొల్పితే సహజంగానే అది బలంగా అవుతుంది. అప్పుడు పాముల్లాగా ఇంద్రియాలు ప్రబలమైనప్పటికీ కోరలు తీసిన పాముల్లాగా ప్రభావరహితంగా తయారవుతాయి. కానీ ఆత్మ బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకు కూడా ప్రభు అయినప్పటికీ భక్తి భావనలో కృష్ణునితో సాంగత్యం ద్వారా బలపరచకపోతే కల్లోలిత మనస్సు కారణంగా పతనం చెందే అవకాశం ఉంటుంది.